హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది కదా. సో ఇక నుండి అయితే మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్తో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఏపీఎస్సీ నుండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. సో దీనికి సంబంధించి అందరికీ ఉన్న పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ఈ జాబ్స్కి అప్లై చేయాలా వద్దా అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పోస్టులు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి కదా. ఒక్కో జిల్లాలో ఒక్కో కేటగిరీ వాళ్ళకి అయితే అసలు పోస్టులు కూడా లేవు. ఒకవేళ ఉన్నా కానీ 1-2 అలా ఉన్నాయి అంతే. సో ఇంత తక్కువ పోస్టులు ఉంటే మనం అప్లై చేసినా మనకు జాబ్ వస్తుంది ఏంటి అని చాలామంది అయితే అప్లై చేద్దామా వద్దా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. నాకు కూడా ఇలాగే అనిపించింది, ఇంత తక్కువ పోస్టులు ఉన్నాయి, అప్లై చేయాలా వద్దా అని. కానీ ఈ పోస్టులకి మనం అప్లై చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు ఎవరు అప్లై చేయకూడదు అనేది నేను ఒక 2 పాయింట్స్ అయితే చెప్తాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అప్లై చేయాలా వద్దా అనేది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 7th అయితే ఉంటుంది. అంటే నియర్లీ మనకి 35 to 40 days అయితే టైం ఉంది. సో ఈ టైంలో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కొద్ది టైంలో మనకి ఇచ్చిన సిలబస్ చూస్తే చాలా ఉంది కాబట్టి ఈ కొద్ది టైంలో అయితే ఆ టైం ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి అయితే సరిపోదు. కానీ ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ టైం అయితే రివిజన్ చేసుకోవడానికి అలాగే కొత్త టాపిక్స్ ఏమైనా ఉంటే చదవడానికి కూడా ఈ టైం అయితే సరిపోతుంది. ఆల్రెడీ మొన్న ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అలాగే డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయడానికి అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ ఈజీగా క్రాక్ చేయవచ్చు అన్నమాట. సో అలాగే కొత్త వాళ్ళు అప్లై చేయకూడదు అంటే కొత్త వాళ్ళు కూడా తప్పకుండా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు జాబ్ రాకపోయినా కానీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా అయితే ఉంటుంది. అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది అన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు అసలు అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. తక్కువ పోస్టులు ఉన్నాయి మాకు వస్తుంది ఏంటిలే అని చెప్పి ఆగిపోవద్దు. మీకు ఎగ్జామ్ రాస్తే ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా ఆల్రెడీ గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఏమో బై లక్ జాబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మిస్ చేసుకోకుండా అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ పోస్టులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాంటి జాబ్స్కి ఈ జాబ్ ఖచ్చితంగా మాకు రావాలి అని అనుకుని ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. ఈ జాబ్ని గోల్ కింద పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మన వర్క్ అంతా ఫారెస్ట్లోనే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది ఈ జాబ్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారు. కానీ జాబ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే డ్రీమ్తో ఉన్న వాళ్ళు అయితే కాదు. వేరే జాబ్ కన్నా ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు మధ్యలో ఈ జాబ్కి అప్లై చేసి బై లక్ ఈ జాబ్ రావడం అలాగే ఆ జాబ్కి వెళ్ళడం జరుగుతుంది. సో వేరే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ పోస్టులకు అనేది రాస్తే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏంటి అంటే మనకి ఇదే జాబ్ రావాలి అని మనం గోల్ పెట్టుకుని దానికోసమే ప్రిపేర్ అవ్వడానికి అయితే లేదు. ఎందుకంటే అసలు నోటిఫికేషన్లో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో కూడా తెలియదు. ఒకవేళ మనం గోల్ పెట్టుకున్న జాబు నోటిఫికేషన్ వచ్చేసరికి మన ఏజ్ ఉంటుందో లేదో కూడా తెలీదు. సో అందుకని వచ్చిన అవకాశాన్ని అయితే మనం యూజ్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అయితే ఇంకా అవ్వలేదు. అలాగే గ్రూప్ డి ఎగ్జామ్ కూడా ఇంకా అవ్వలేదు. సో వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్టీపీసీ జాబ్ ఖచ్చితంగా రావాలని అనుకుంటే ఇంకా ఈ జాబ్కి అనేది అప్లై చేయకుండా దానికోసమే బాగా ప్రిపేర్ అవ్వడం అయితే మంచిది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో కింద కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేయడానికి అవుతుంది. సో ఇక నుండి అయితే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. ఏ గవర్నమెంట్ జాబ్కి అయినా సరే ఏ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అంటే సిలబస్ ఏంటి
అలాగే ఎన్ని మార్క్స్కి జాబ్ ఉంటుంది ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. నాకు తెలిసి ఆల్రెడీ అందరూ తెలుసుకునే ఉంటారు, ఎవరైతే అప్లై చేయాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా. సో ఒకవేళ మీరు తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.